జయశంకర భూపాలపల్లి జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించాలి, ప్రమాదాలను నివారించాలి అనే నినాదంతో బైక్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై రాజీవ్ గాంధీ బొమ్మ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ప్రజలు హెల్మెట్ ధరించాలి, ఓవర్ స్పీడ్తో వెళ్లకూడదని, తాగి డ్రైవింగ్ చేయకూడదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వారు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే, ఆర్టీఏ ఇన్స్పెక్టర్ సంధాని, పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ మంత్ గురించి ఒక బైక్ ర్యాలీ ఆయోజన చేయడం జరిగింది. దాంట్లో అన్ని స్టేక్ హోల్డర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో లైక్ అడ్వకేట్స్, మెడికల్ టీమ్ నుంచి కూడా అందరూ సివిలియన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 200+ వెహికల్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయింది. ఇప్పుడు ఈ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఈ మొత్తం మెయిన్ రోడ్ పైన వెళ్ళి అక్కడ అంబేద్కర్ స్టేడియంలో మేము ఇది ఆయోజన చేస్తున్నాము. సో దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో మీ అందరికీ తెలుసు, మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో మేము చూస్తే ఒక పెద్ద నేషనల్ హైవే కూడా ఉంటుంది. 100 కిలోమీటర్ నేషనల్ హైవే ఉంది. ప్రతి సంవత్సరంలో మేము చూస్తే అరౌండ్ 70 to 80 persons ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు. రీజన్ అంటే ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ కోసం ఇది జరుగుతుంది. కొన్ని మైనర్స్ కూడా ఏదైనా స్పీడ్గా వెహికల్స్ కూడా నడుస్తున్నారు, ఆ కోసం ఇది ప్రాబ్లం జరుగుతుంది. రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో బేసికలీ మనం ఒకటి ఇది అవగాహన మనం అందరు పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అండ్